అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇక యూరప్ దేశాలైన స్పెయిన్, ఫ్రాన్స్ లో అత్యంత భీకరంగా మంటలు వ్యాప్తిస్తున్నాయి. తీవ్రమైన వేడి గాలులు, పొడి వాతావరణంలో భారీగా మంటలు వచ్చాయి. ఇక ప్రాణాలు దక్కించుకునేందుకు 2,50,000 మంది పరుగులు తీశారు ప్రాణభయంతో. నైరుతి ఫ్రాన్స్ లోని జిరోండే, లాండెస్ ప్రాంతాల్లో మంటలు ఉగ్ర రూపం దాల్చాయి. ఫ్రాన్స్ లో దాదాపుగా 60,000 ఎకరాల అటవీ పూర్తిగా దగ్ధమైపోయింది. మంటల్లో ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం క్యాప్ ఫెర్రేట్ కూడా పూర్తిగా చిక్కుకుంది. జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించింది స్పెయిన్. దేశ చరిత్రలోనే అతిపెద్ద అగ్ని ప్రమాదంగా ఈ మంటని ప్రకటించింది స్పెయిన్. అయితే మాడ్రిడ్, ఆవిలాలో 25,000 ఎకరాల్లో మంటలు భారీగా మృతి చెందాయి. అక్కడ ఉన్నటువంటి వన్య ప్రాణులన్నీ కూడా భారీగా రంగంలోకి దిగి అగ్నిమాపక సిబ్బంది అలాగే ఆర్మీ హెల్ప్ చేస్తున్నారు. హెలికాప్టర్ల ద్వారా మంటలు ఆర్పేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. 1980 తర్వాత అత్యంత వేగంగా వేడెక్కుతున్నది యూరప్ ఖండం అన్నట్టుగా కనిపిస్తోంది. సో దాదాపుగా కూడా ఈ మంటల బీభత్సానికి వన్య ప్రాణులన్నీ కూడా చనిపోయినటువంటి సిచ్యువేషన్. అయితే యూరప్ దేశాలైన ఈ స్పెయిన్, ఫ్రాన్స్ లో అడవి మంటలు అత్యంత భీకరంగా కూడా వ్యాప్తి చెందుతున్నాయి. తీవ్రమైన సంక్షోభానికి కూడా ఇవి దారితీశాయి. తీవ్రమైన ఎండలు, అలాగే వేడి గాలులు, అలాగే పొడి వాతావరణం కారణంగా ఈ మంటలు అడ్డు అదుపు లేకుండా వ్యాపిస్తున్నాయి. No te va a quemar. No te quema. మొత్తానికి ఆకాశానికే మంట అంటుకుంటుందా ఏంటి అన్నంత రేంజ్ లో మంటలైతే తీవ్రంగా వ్యాపిస్తున్నాయి, చెలరేగి పడుతున్నాయి. సో ఈ మంటలు తీవ్ర సంక్షోభానికి కూడా దారితీశాయి. స్పెయిన్ అండ్ ఫ్రాన్స్, యూరప్ దేశాలన్నీ కూడా ఇప్పుడు మంటల్లో కాలిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చాలా వన్యప్రాణులు ప్రాణాలు కూడా కోల్పోయాం ఈ మంటల్లో. అలాగే ప్రమాదం బారిన పడకుండా ఉండేందుకు ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల సరిహద్దుల్లో దాదాపుగా 2 లక్షల కంటే ఎక్కువ మంది ప్రజలు తమ ఇళ్లను, పర్యాటక ప్రాంతాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు కూడా పరుగులు తీశారు, తరలి వెళ్లినటువంటి సిచ్యువేషన్. అయితే ఫ్రాన్స్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైనటువంటి క్యాప్ ఫెర్రెట్ ద్వీపకల్పం పూర్తిగా కూడా మంటల ముప్పులో చిక్కుకోవడంతో వందలాది మంది పర్యాటకులు అలాగే స్థానికులు ప్రాణాలు దక్కించుకోవడానికి బోట్ల ద్వారా సముద్ర మార్గంలో కూడా పారిపోవాల్సి వచ్చింది. అయితే నైరుతి ఫ్రాన్స్ లోని జిరోండే, లాండెస్ ప్రాంతాల్లో మంటలైతే ఉగ్ర రూపం దాల్చాయి. జిరోండోలో 44,000 మంది, లాండెస్ లో 23,000 మందిని అధికారులు ఖాళీ చేయించారు. వెంటనే దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 1,00,000 ఎకరాలకు పైగా అంటే సుమారు 50,000 హెక్టార్ల అటవీ ప్రాంతం మంటల్లో కాలి బూడిదైపోయింది. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో ఫ్రాన్స్ అధ్యక్షులు ఇమాన్యుయల్ మాక్రాన్ రంగంలోకి దిగాల్సింది సైన్యాన్ని కూడా ఆదేశించారు. అలాగే యూరోపియన్ యూనియన్ సహాయాన్ని కూడా ఆయన కోరారు. సో ఇక్కడ మొత్తానికైతే ఇమాన్యుయల్ మాక్రాన్ రంగంలోకి దిగి సైన్యాన్ని కూడా ఆయన ఆదేశించారు. అందరూ కూడా హెల్ప్ చేయాలని చెప్పేసి యూరోపియన్ యూనియన్ యొక్క హెల్ప్ కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. అడవి మంటల కారణంగా స్పెయిన్ దేశ చరిత్రలోనే ఇది మొట్టమొదటిసారిగా జాతీయ అత్యవసర పరిస్థితి, ఇది ఒక నేషనల్ ఎమర్జెన్సీగా ప్రకటించారు ఆయన. రాజధాని మాడ్రిడ్ సరిహద్దులు అలాగే పొరుగునున్నటువంటి అవిలా ప్రావిన్స్ లో మంటలు ఉవ్వెత్తున కూడా ఎగిసి పడుతున్నాయి. ఇక్కడ 2 పెద్ద మంటలు ఒకదానికొకటి కలిసిపోయి మహా అగ్నిగుండంగా మారినటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు యూరప్ లో కనిపిస్తోంది. ఈ ప్రాంతాన్ని మాడ్రిడ్ రీజనల్ ప్రెసిడెంట్ ఇజాబెల్ డియోజ్ అయూసో చరిత్రలోనే అత్యంత ఘోరమైనటువంటి విపత్తుగా అభివర్ణించారు. ఈ అగ్నికీలల్లో చిక్కుకొని వేలాది వన్య ప్రాణులు కూడా సజీవ దహనమయ్యాయి. అలాగే భారీగా సహజ సంపద కూడా నశించింది. సో ఇక 2 దేశాల్లో కూడా వేలాది మంది
అగ్నిమాపక సిబ్బందితో పాటు మిలిటరీ బలగాలు రాత్రింబవళ్లు కూడా శ్రమిస్తున్నాయి. హెలికాప్టర్లు, ప్రత్యేక అగ్నిమాపక విమానాలు, వాటర్ బాంబింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ద్వారా మంటలపై టన్నుల కొద్దీ నీటిని కుమ్మరిస్తున్నారు. మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు ఫ్రాన్స్, స్పెయిన్ అభ్యర్థన మేరకు ఇటలీ, గ్రీస్, పోర్చుగల్, క్రొయేషియా, చెక్ రిపబ్లిక్ వంటి యూరోపియన్ యూనియన్ దేశాలు తమ వాటర్ బాంబింగ్ విమానాలను అలాగే బ్లాక్ హాక్ హెలికాప్టర్లను కూడా సహాయక చర్యల కోసం పంపించాయి. ఇక శాస్త్రవేత్తల నివేదిక ప్రకారం కనుక చూస్తే ప్రపంచంలోనే యూరప్ ఖండం 1980 తర్వాత అత్యంత వేగంగా వేడెక్కుతోంది. మానవ తప్పిదాల వల్ల జరుగుతున్నటువంటి వాతావరణ మార్పుల వల్ల ఇటువంటి తీవ్రమైన వేడి, ఎడతెరిపి లేని కరువు, గాలులు, వేడి గాలులు, అదుపు చేయలేని అడవి మంటలు సంభవిస్తున్నాయని కూడా ఒకవైపు నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2 దేశాల సరిహద్దుల్లో కలిపి ఇప్పటి వరకు సుమారు 2,20,000 కంటే ఎక్కువ మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, హోమ్ లాక్డౌన్లలో ఉంచారు. నైరుతి ఫ్రాన్స్ లో ఇప్పటి వరకు దాదాపు 19,000 హెక్టార్లు అంటే సుమారుగా 46,000 ఎకరాలు అటవీ ప్రాంతం కూడా పూర్తిగా కాలి బూడిదైపోయినటువంటి పరిస్థితి. అలాగే 80కి పైగా ఇల్లు, ఒక క్యాంప్ సైట్ పూర్తిగా కూడా నాశనం అయ్యాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 1,00,000 హెక్టార్ల కంటే ఎక్కువ సుమారు 2,50,000 ఎకరాలు భూమి దహనం అయిపోయింది. ఇది గత దశాబ్ద కాలపు వార్షిక సగటుతో సమానం. ఇప్పటి వరకు ఈ సీజన్ లో మంటల వల్ల 13 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే అట్లాంటిక్ తీరంలోని ప్రసిద్ధ పర్యాటక ద్వీపకల్పం క్యాప్ ఫెర్రెట్ పూర్తిగా ప్రమాదంలో పడింది. ఇక్కడ సాధారణ జనాభా 8,000 కాగా వేసవి పర్యాటకులతో కలిపి ఆ సంఖ్య 10 రెట్లు అంటే 80,000 రెట్లు పెరిగిందనమాట. మంటలు చుట్టుముట్టడంతో దాదాపుగా 1,500 మందిని కేవలం బోట్లు, వాటర్ టాక్సీల ద్వారా సముద్ర మార్గంలో ఆర్కాచర్ నగరానికైతే తరలించారు. ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రి లారెంట్ నూనెజ్ తెలిపినటువంటి వివరాల ప్రకారం చూస్తే ఈ మంటలు తీవ్రమైన వేడి గాలి వల్ల తమకు తాముగా ఇంధనాన్ని సృష్టించుకుంటూ ముందుకు సాగుతున్నాయి. ఇవి ప్రస్తుతం తూర్పు వైపుగా ఉన్న ప్రముఖ నగరం బోర్డిఎక్స్ వైపు కూడా వేగంగా దూసుకొస్తున్నాయని చెప్తున్నారు. సో స్పెయిన్ దేశ చరిత్రలో అటవీ మంటల కారణంగా మొదటిసారిగా నేషనల్ ఎమర్జెన్సీ, జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించారు. దీనివల్ల కేంద్ర నిధులు నేరుగా సహాయ చర్యలకు అందుతాయి. అయితే రాజధాని మాడ్రిడ్ సమీపంలో మరియు ఆవిల ప్రావిన్స్ లో విడివిడిగా ఉన్న 2 భారీ మంటలు ఒకదానితో ఒకటి కలిసిపోయి ఒకే మహా అగ్నిగుండంగా మెగా ఫైర్ గా మారాయి. 3వ మంట కూడా వీటితో కలిస్తే ఇంకా ఎక్కువగా ప్రమాదం ఉండేటువంటి అవకాశమే కనిపిస్తుంది. అయితే బలమైన గాలుల వల్ల నిప్పు కణాలు గాలిలో మైళ్ళ దూరం ప్రయాణించి కొత్త ప్రాంతాల్లో మంటలు పుట్టిస్తున్నాయి. దీనివల్ల చాపినెరియా, నవాజ్ డెల్రే వంటి 8కి పైగా మున్సిపాలిటీలను కూడా పూర్తిగా ఖాళీ చేయించారు. మాడ్రిడ్ ఈశాన్య ప్రాంతంలో ఉన్న గ్వాడలజారాలో ఏడాది స్పెయిన్ చరిత్రలోనే అతిపెద్ద అడవి మంట సంభవించింది. ఇది దాదాపు 32,000 హెక్టార్లను బుగ్గి చేసింది. ప్రస్తుతం ఇది కొద్దిగా అదుపులోకి వస్తున్నట్టు తెలుస్తుంది. అయితే పర్యావరణ విశ్లేషకులు అలాగే శాస్త్రవేత్తలు దీన్ని పర్ఫెక్ట్ కాక్టైల్ అని పిలుస్తున్నారు. అయితే యూరప్ ఖండం ప్రస్తుతం వరుసగా 3వ భారీ వేడి గాలిని ఎదుర్కొంటుంది. ఉష్ణోగ్రతలు 39 డిగ్రీ సెల్సియస్ నుంచి 44 డిగ్రీ సెల్సియస్ వరకు రికార్డ్ అవుతున్నాయి. వర్షం పడకుండా కేవలం పిడుగులు పట్టడం, ఆఫ్రికా నుండి వస్తున్న సహారా ఎడారి వేడి ధూళి వల్ల వాతావరణం మరింతగా పొడిగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం తగ్గటం, అడవుల్లో ఎండిపోయిన చెట్లు, పొదలు పేరుకుపోవటం వల్ల మంటలు వేగంగా వ్యాప్తించడానికి ఇంధనంగా మారుతున్నాయి. అయితే పరిస్థితులు చేతులు దాటంతో ఫ్రాన్స్ అధ్యక్షులు ఇమాన్యుయల్ మాక్రాన్, స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ యూరోపియన్ యూనియన్ సహాయాన్ని కూడా కోరారు. దేశాలు ఈ క్రొయేషియా అండ్ పోర్చుగల్ దేశాలు తమ కెనడైర్ వాటర్ బాంబింగ్ విమానాలను కూడా ఫ్రాన్స్ కి పంపాయి. ఈ దేశాలు చెక్ రిపబ్లిక్, స్లోవేకియా దేశాలు భారీ బ్లాక్ హాక్ హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించాయి. ఇప్పటికే ఇటలీ, గ్రీస్ దేశాలు స్పెయిన్ కు సహాయంగా ప్రత్యేక విమానాలను పంపగా కోపర్నికస్ శాటిలైట్ సిస్టమ్ ద్వారా అంతరిక్షం నుండి మంటల కదలికలను నిరంతరం కూడా ట్రాక్ చేస్తున్నారు. ఈ మంటలు కేవలం స్పెయిన్, ఫ్రాన్స్ మాత్రమే కాకుండా ఇటలీ, సిసిలీ, పోర్చుగల్, ఇంగ్లాండ్ లోని కొన్ని ప్రాంతాలను కూడా అతలాకుతలం చేస్తున్నాయి. యూరప్ ఖండం 1980 తర్వాత ప్రపంచంలోనే అత్యంత వేగంగా వేడెక్కుతున్నటువంటి ప్రాంతంగా మారటం వల్ల భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రమాదాలు మరింత పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి నిపుణులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు యూరప్ దేశాల్లో కనిపిస్తోంది.